శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. డ్యూట్రానమీ చాప్టర్ 26 వర్స్ 19లో తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమయుందు అనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 19వ వచనంలో మరి మీరు 4వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 19వ వచనంలో 4వ లైన్, యెహోవాకు ప్రతిష్ఠిత జనమయుందు అని యెహోవా ఈ దినమున ప్రకటించెను. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారు, దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు, ఆయన నిన్ను ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాడు. నన్ను ఎవరు ప్రతిష్ఠిస్తారు? నాకు దేవుని పిలుపు ఉందా లేదని నేను ఎంతో ఆలోచిస్తూ ఉన్నాను. అసలు నేను దేవుని బిడ్డనా కానా నాకు ఎలా తెలుస్తుంది? నేను చేసే భక్తి దేవుని సరిపోతుందా, లేకపోతే నేను దేవునికి విరోధమైన కొన్ని పనులు చేశాను, నన్ను దేవుడు లక్ష్య పెట్టట్లేదేమో, ఎలాగా దేవునితో సంబంధం, అసలు నాకు దేవుని పిలుపు ఉందా, దేవుని అభిషేకం నాకుందా, నేనేమై ఉన్నాను, నేను ఎవరై ఉన్నాను, నేను ఎవరు మనిషిగా ఉన్నాను అని అనుకుంటున్నావేమో. నీ ప్రార్థనలో ప్రభువా నన్ను నీ సొత్తుగా చేసుకోవా, నన్ను వాడుకోవా, నన్ను బలపరచు, నన్ను నీ పరిచర్యలో వాడుకో, నన్ను నీ సేవలో వాడుకో అని అడుగుతున్నావు కదా. ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే ఆయనకి ప్రతిష్టమైన జనముగా నిన్ను ఏర్పాటు చేసుకుని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు, యెహోవాకు ప్రతిష్ఠిత జనమై అంటే
నీవు జనమై ఉంటావు. ఒక మనిషివే కానీ నీవు దేవుని యొక్క అభిషేకం ద్వారా గొప్ప సామ్రాజ్యాన్ని కలిగి ఉండబోతూ ఉన్నావు, గొప్ప ఆశీర్వాదాన్ని కలిగి ఉండబోతూ ఉన్నావు. నీవు దేవుని బిడ్డవని, నీవు దేవుని చేత వాడబడుతున్నావని అనేక మంది ప్రజలు ఆశ్చర్యకరంగా చెప్పుకుంటూ నిన్ను వెంబడిస్తూ నిన్ను దేవుని సన్నిధానంలో ఆయన నిన్ను వాడుకునే విధానాన్ని బట్టి వారందరూ ప్రభుని స్తుతిస్తారు. నీవు దేవుని చేత ప్రతిష్ఠ అయి ఉన్నావు. అందుకనే అంత పెద్ద కష్టం వచ్చిన, పెద్ద రోగం నిన్ను సంభవించిన, యాక్సిడెంట్ నీ మీదకు వచ్చిన, నిన్ను ప్రాణముతో తప్పించింది దేవుడు. ఎందుకంటే నిన్ను ఆయన ప్రతిష్ఠ చేసుకున్నాడు. నిన్నే దేవుడు ప్రతిష్ఠ చేసుకున్నాడు. నువ్వు దేవుని కొరకు బలమైన సాక్షి ఉండబోతున్నావు. ప్రతిష్ఠిత జనమై ఉన్నావు. ఇక నిన్నెవరు ఆపలేరు, ఆపటానికి లేదు, నిన్నెవరు కూడా బ్రేక్ చేయటానికి లేదు, ఏ శక్తి కూడా నిన్ను అడ్డుకోవడానికి లేదు. ఇక నీవు ప్రతిష్ఠిత జనమని ఈరోజు అధికారపూర్వకంగా ప్రకటిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ మీద నిలిచి ఉన్నాడు. ఆయన కొరకు గొప్ప జనమై ఉండబోతూ ఉన్నావు. పరిశుద్ధుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు ఈ మాటలు మీకు బోధించమని నాకు బయలుపరిచి ఉన్నాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అర్థమైంది మీ అందరికీ? పరిశుద్ధ పౌలు చాలా అనుభవంతో తిమోతికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. తిమోతి అనే ఒక మనుషుడు పరిశుద్ధ పౌలు గారు వాక్యము ద్వారా ఆకర్షించబడిన వ్యక్తి, అద్భుతమైనటువంటి విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి తిమోతి. తిమోతికి ఏ శ్రమలు రాకూడదో ఆ శ్రమలు వచ్చినాయి. నా జీవితంలో ఈ శ్రమ నేను చూడకూడదు, ఈ కష్టము నాకు వద్దు, ఇలాంటిది నేను భరించలేను బాబోయ్ అని ఏది అనుకుంటామో అలాంటి శోధనే తిమోతికి వచ్చింది. ఆమేన్. ఎవరికైనా ఏదైనా బలహీనత కష్టం వస్తే ఏ కష్టమైనా భరించవచ్చు, కానీ ఇలాంటి బాధ ఎవరు భరించలేరు అంటాం మనం. కొన్ని సమయాల్లో అప్పుల చేత బాధపడుతున్నాం అనుకోండి, రోగం వచ్చినా ఏదో పక్కన మంచం మీదో లేకపోతే ఏదో ఒక చోట ఒక ప్రదేశంలో దుప్పటి కప్పుకుని మూలుగుతూ చలి జ్వరంతో ఉండగలుగుతాం. కానీ ఈ అప్పులో వచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్న ఈ టెన్షన్ కంటే రోగంతో మంచం మీద ఉండటం మేలు అనిపిస్తుంది కొన్ని సమయాల్లో. అనుకుంటాం కదా, రోగం వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మాయిదారు రోగం నాకెందుకు వచ్చింది, ఈ కష్టం కాకుండా ఏ అప్పులు బాధలు లాంటిది పెట్టినా ఏదో సమాధానం చెప్పి ఎటో పక్కకి వెళ్ళిపోతాం కదా, అదే మేలు కదని వారు అనుకుంటారు. ఒక్కొక్క సమస్య ఒక్కొక్క మనిషి మీద ఏలుబడి చేస్తున్నప్పుడు ఇది నా వల్ల కాదు, ఇది నేను జయించలేనని అనుకుంటాం. ప్రియులరా, మానవులుగా ఉన్న మనము ఏ శ్రమ ఏ బాధ సహించలేం. బాధలన్నీ డిపార్ట్మెంట్ ఒకటే, అది అనేక రకాలుగా ఉంటుంది. కానీ ఈ దినము దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే ఒక మంచి సందేశము. తిమోతి జీవితంలో ఊహించలేని ఫైనాన్షియల్ కష్టం ఎదురైంది. తన ఇంటిలో సమాధానము కోల్పోయిన పరిస్థితి. తిమోతి జీవితం ఎలాగైపోయిందంటే ఇంకా దేవుడు మాత్రం నాకేం చేసాడులే. ఏంటి దేవుడు ఏం చేశాడు, నేను ఎంతగానో విశ్వాసముతో ఉన్నానో ఆయన నా మీద దయ చూపించలేదు అని చివరికి విశ్వాసములో సన్నగిల్లిపోతూ ఉన్నాడు తిమోతి. సన్నగిల్లిపోతున్నప్పుడు ఈ తిమోతి తన గురువు గారికి ఒక ఉత్తరం రాశాడు. అయ్యా, నేను మీ వాక్యమును బట్టి దేవుణ్ణి నమ్మాను, దేవుని ప్రత్యక్షతను అనుభవించాను, కానీ నాకున్న శ్రమలకి నాకున్న బాధలకి నేను దేవునికి దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు పరిశుద్ధ పౌలు దైవజనుడు గురువు గారు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. తిమోతి, ఏమనుకుంటున్నావు?
ఏ బలహీనత అయినా, ఎంత పెద్ద శోధనైనా, ఎంత పెద్ద కష్టమైనా నీవు క్రీస్తు యేసునందు బలము కలిగి ఉండు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనకు మనం బలం ఎలా తెచ్చుకుంటాం చెప్పండి? దొంగోడికి బలం ఎక్కడ వస్తుంది? మీ ఇంట్లో దొంగ పడ్డాడు అనుకోండి, ఒకడే మీ ఇంట్లో బియ్యం బస్తా కానీ పట్టుకెళ్ళిపోవాలనుకోండి, ఆ మనుషుడికి బియ్యం బస్తా ఎత్తుకుని పట్టుకెళ్ళే బలం లేకపోయినా కానీ దొంగోడికి సడన్గా బలం వచ్చేస్తుంది. తెలుసా మీకు? దానిని దొంగ బలం అంటారు. ఏమంటారు దాన్ని? మీ ఇంట్లో ఇత్తడి బిందులు 4 అట్టుపోవాలనుకోండి, ఆ ముసలమ్మకి బలం లేదనుకోండి, ఎలాగైనా ఇత్తడి బిందులు పట్టుకెళ్ళిపోవాలి. వచ్చినప్పుడు పెళ్ళికి వెళ్ళారు, వీళ్ళు వచ్చేటప్పటికి మనం దీన్ని పట్టుకెళ్ళిపోవాలనుకుందనుకోండి, అటువంటిది ఆ మనుషుడు ఎవరు లేనప్పుడు మొత్తం పట్టుకెళ్ళిపోవాలనుకున్నాడు అనుకోండి, ఎక్కడ వస్తుందో తెలియదు, కానీ దొంగ బలం అనేది లోపల నుంచి వచ్చేస్తుంది బయటికి. ఒకవేళ ఎత్తుకెళ్ళాలంటే మనకు అది కావాలి, ఏదో రకంగా తీసుకెళ్ళిపోవాలని అనుకుంటే బలం అనేది లోపల నుంచి వస్తుంది. బలము లోపల నుంచి ఎలా వస్తుందంటే మన మైండ్ సెట్ని సెట్ చేసుకుంటే కొత్త బలం మళ్ళీ లోపల నుంచి వస్తుంది. ఆమేన్. మనము మొయ్యలేమంటే మొయ్యలేము, మనము వెళ్ళలేమంటే వెళ్ళలేము, మనం వెళ్ళగలదుమని మైండ్కి మనం సంకేతాలు ఇస్తే మైండ్ ఏం చేస్తుంటే బ్రెయిన్ నువ్వు వెళ్ళగలదురా అని కొత్త బలాన్ని ఇచ్చేస్తుంది. అనుకోకుండా బలము మన చేతులకు వచ్చేస్తుంది, మనము ఆ పని చేయగలము. ఆమేన్. ఏదైనా సరే మనం చేయగలము అంటే చేయగలము. నేను చేయలేను అంటే ఇంకెప్పటికీ నువ్వు చేయలేవు. అసలు మన అంత బలవంతులు ఎవరు లోకంలో లేరు. తెలుసా మీకు? మీరు ఎప్పుడు గమనించారా? ఒక శ్రమ వచ్చిందనుకోండి, కృంగిపోవటంలో నీ కొండంత బలం అంతా కూడా గంగబాలైపోతుంది. లేదు, నేను ఈ కష్టాన్ని జయించగలను అని అనుకుంటే బలం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ వస్తువు నేను పట్టుకెళ్ళిపోవాలంటే నువ్వు ఆటోమేటిక్గా నీకు బలం వచ్చేస్తుంది. అది పరిశుద్ధ పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. ఆమేన్. బలం ఎలా వస్తుంది అంటే కొన్ని సమయాల్లో డబ్బును బట్టి బలం వస్తుంది. ఒక లోకల్లో ఉన్న ఎమ్మెల్యే నీ ఇంటికి వచ్చి నేనున్నాను నువ్వేం పర్వాలేదు అన్నాడు అనుకో, కొత్త బలం వచ్చేస్తుంది. బంధు బలము, ధన బలము, ఆస్తి బలము, ఐశ్వర్య బలాలు సడన్గా మనకు చూసిన వెంటనే నీకు బలం వచ్చేస్తుంది. శత్రువు నిన్ను సడన్గా పలకరిస్తే నీకు బలం వస్తుంది. ఈ బలాలు ఎలాగొస్తాయో మళ్ళీ ఆ బలాలు పోతాయి. కానీ నీవు శ్రమలో ఉన్నావు కదా తిమోతి, నీవు బాధలో ఉన్నావు కదా తిమోతి, నువ్వు ఒక్కసారి యేసుక్రీస్తు కృపలో జ్ఞాపకం చేసుకోగలిగితే, క్రీస్తు యేసు కృపను తలంచుకోగలిగితే నీవు బలవంతుడు అవుతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృప అనగా యోగ్యత లేని వారికి యోగ్యత కలగజేయటమే. ఆమేన్. కృప అనగా కటాక్షము, కృప అనగా దయ, కృప అనగా సహాయము. ఆమేన్. ఊహించని సహాయం. తిమోతికి తన గురువు గారు చెప్తున్నాడు, ఎన్ని శ్రమలు బాధలు ఉన్నా కానీ నీవు నమ్మిన దేవుడు క్రీస్తు యేసు అభిషక్తుడైన రక్షకుడు, ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. గుర్తుపెట్టుకో, ఆయన కృపను నువ్వు తలంచుకోగలిగితే నీకు బలం వస్తుంది. క్రీస్తు యేసునందు బలవంతుడవు కమ్ము. గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించు. గర్భఫలం లేదు, గర్భఫలం రాదని డాక్టర్లు చెప్పారు. కానీ క్రీస్తు కృప ఏంటంటే నీకు రాకపోయినా నీవు గొడ్డితనం కలిగి ఉన్నా దానిని ఫలభరితముగా మార్చగలడు. ఇట్స్ ఎ గాడ్స్ గ్రేస్. ఆమేన్. అది దేవుని కృప. నువ్వు ఇల్లు కట్టలేవు, నీ చేత 2 ఇల్లు కట్టిస్తాడు ఆయన. అది దేవుని కృప. నమ్మిన వారు గట్టి చప్పటి ప్రభువును స్తుతించు. నువ్వు పెళ్లి చేయలేవు, నువ్వు కట్నం ఇవ్వలేవు, నువ్వేమీ ఇవ్వలేవు, కానీ నువ్వు 100 కోట్లు కట్నం ఇచ్చిన రాని పెళ్లి కొడుకు ఉచితంగా దేవుడికి ఇస్తాడు. మంచి అల్లుడిని దేవుడికి ఇస్తాడంతే. ఇదేంటమ్మా నీ బిడ్డని ఎవరో చేసుకున్నారేంటమ్మా అంటే నువ్వు చెప్తావు, ఇది దేవుని కృప. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చదివిన చదువుకి నీవు వచ్చిన ఉద్యోగానికి సంబంధం ఉండదు, అది దేవుని కృప. ఆమేన్.
ప్రియులరా, శ్రమలున్నాయి, బాధలున్నాయి, కష్టాలున్నాయి, ఏడుస్తున్నారేమో. ఒక్కసారి క్రీస్తు బలమును జ్ఞాపకం చేసుకునండి. యేసు క్రీస్తు కృపలో మీరు బలవంతులైపోవాలంతే. అన్ని పోయినా ఈ మాట చెప్పిన దైవజనుడు పౌలు కొరింథీ పత్రికలో చెప్తున్నాడు చూడండి. అతను బాగా ఎక్స్పీరియన్స్ చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం దగ్గర చదవండి. ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుని నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుని నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా బలహీనతల యందే, అందరూ అండర్లైన్ చేసుకోండి, విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడును, అందరూ అండర్లైన్ చేసుకోండి ఈ మాటలు. నేను ఎప్పుడు బలహీనుడును, అప్పుడే బలవంతుడును గనుక. ఏమండి ఈ మాటలు ఏమన్నా అసలు అర్థం అవుతున్నాయా మీకు? పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడును, అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఆమేన్. క్రీస్తు బలం ఉన్నదంటే ఎంత పెద్ద శోధన వచ్చినా ఆనందం వచ్చేస్తుంది. ఆమేన్. ప్రియులరా, పౌలు గారికి దైవజనుడు ఈ తిమోతికి ఎందుకు ఎంత అనుభవమైన మాట చెప్పాడంటే, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆయనకి శరీరంలో బలమైనటువంటి బలహీనత ఉంది. ఆ బలహీనత ద్వారా ఆయన కొన్ని సమయాల్లో ప్రయాణం చేయలేకపోతున్నాడు. దైవజనుడు పౌలు గారు అంటాడు, నన్ను ముట్టుకుంటే రోగులు బాగుపడుతున్నారు, నా వస్త్రం తాకితే రోగులు బాగుపడుతున్నారు, నా మీద నుంచి గాలి రోగుల మీదకి వెళ్తే బాగుపడుతున్నారు, నాకేంటి బలహీనత అని చెప్పి ఒకరోజు ఏం చేశాడు, ఉపవాసం ఉండి గట్టిగా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఎలాగైనా సరే నాలో ఈ బలహీనత తీసేయి, సైతాను దూతలాగా నాలో ఉంది, యేసునామములో పోవలేది అంటే అది పోలేదు. అది మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ పోలేదు, మళ్ళీ ప్రార్థన చేశాడు. కొన్ని సమయాల్లో మనకి ఏ కష్టం ఉందో ఆ కష్టం పోవాలని ప్రార్థన చేస్తాం. మనం కొన్ని సమయాల్లో ఇది పోవాలి, ఈ సమస్య నా వల్ల కాదు, ఇది తీసేస్తే గనక ఇంకా గొప్పగా నేను స్తుతిస్తానంటాం. మనం వింటాడు ఎర్రోళ్ళగా. అన్నీని పౌలు అన్నాడు, ఓకే అంత బాగానే ఉంది, తీసేయమంటున్నావు, నా కృప నీకు చాలును. ఇంకో మాట అంటాడు దేవుడు, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది. దేవుని శక్తి పరిపూర్ణత చెందుతుంది. అందుకు నువ్వు శ్రమ పడుతున్నావు. నీ శ్రమ వల్ల నా శ్రమ కాదు, నీ శ్రమ వల్ల నీవు అడ్రస్ లేకుండా వెళ్ళిపోవటానికి కాదు, దీవెనలకు అడ్రస్ కాబోతా ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు గొప్పవాడు. ఆమేన్. మనకి ఎన్ని అప్పులున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని పెద్ద ఊహించని కష్టాలు వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకో, నీ పట్ల దేవుని శక్తి పరిపూర్ణత చెందుతుంది. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ మాట దేవుడు ఎప్పుడైతే చెప్తాడో వెంటనే పౌలు అంటాడు, కాగా క్రీస్తు శక్తి
నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడను. మీరు ఎవరైనా చెప్పగలరు ఈ మాట? కష్టంలో ఏడవటం తప్ప నీకు ఇంకోటి ఏమి రాలేదు నీకు. నా జీవితంలో అయిపోయింది అంటావు. ఓహో అని ఏడ్చేటప్పుడు అహహా నవ్వగలగావా? నవ్వగలిగితే నీవు క్రైస్తవ బిడ్డవి. మీ అత్తగారు ఏదైనా అన్నదనుకోండి, ఏం చేస్తావు? మీ ఆయనకి ఫోన్ చేస్తాడు, ఫోన్ ఎత్తకపోతే ఏం చేస్తావు? నీకు చలి జ్వరం వచ్చేది దుప్పటిగా పెడుతుంది. ఇంత మాట అంది మా అమ్మ కూడా ఎప్పుడు అనలేదు. అమ్మ ఎందుకంటది? అత్తగారే అంటుంది. అమ్మ ఎప్పుడు అనదు. భర్త ఒకటి వేసాడు అనుకోండి, మా నాన్న కూడా కొట్టలేదు, నువ్వు నన్ను కొట్టావు, నేను ఉండనంటుంది. ఎవరెన్ని చెప్పినా ఎన్ని చేసినా నీకెంత అన్యాయం జరిగినా నీవైతే మంచి మేకప్ వేసుకోవాలి, లిప్స్టిక్ వేసేసుకో, అన్ని పెట్టేసుకో, నగలేసేసుకో, లేకపోతే కొనుక్కునేసేసుకో, ఎరువు తెచ్చుకుని వేసుకో, అద్భుతంగా రెడీ అయిపో. అందరూ అప్పులలో వచ్చి అన్ని మాటలంటే సిగ్గు లేదు, ఇంతలాగా తయారైంది సెలబ్రిటీలాగా అంటే మీరు అనాలి, నేను క్రీస్తునందు బలవంతుడిగా ఉన్నాను. ఈ శ్రమ నాకు సంబంధించింది కాదు, ఈ అప్పులు నాకు సంబంధించినవి కాదు, ఈ రోగము నాకు సంబంధించింది కాదు. నేను క్రీస్తు బిడ్డని. ఆయన శక్తి నా శ్రమలో పరిపూర్ణత చెందుతూ ఉంది కనుక నేను ఎప్పుడు బలహీనుడును. గట్టిగా చెప్పండి, నేను ఎప్పుడు, అందరు చెప్పాలి, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడండి. వాక్యము తెలుసు నీకు, యేసయ్య అంటే తెలుసు నీకు, అయినా నువ్వు ఏడుస్తున్నావంటే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. కష్టం ఉందా? వడ్డీలు కట్టలేకపోతున్నావా? సమాధానం చెప్పలేకపోతున్నావా? నేను ఇలాంటి బ్రతుకుతానని కలలో కూడా ఊహించలేదు. అంత పెద్ద పోరాటంలో పడిపోయాను నేను, నాకెవరు సహాయము లేదు. నేను దేన్ని చూసి బలపడాలి? ఇవన్నీ ఎలా తీరుతాయి? ఎలాంటి న్యాయము నా బిడ్డ జీవితంలో జరుగుతుంది? నా జీవితంలో ఏ న్యాయం జరుగుతుంది? నేనేం పాపం చేశాను దేవా అని ఏడుస్తున్నావా? నా వల్ల కాదు ఈ కష్టాలు. ఇల్లు లేని దరిద్రము అనుభవిస్తున్నావా? రోగమా? ఎన్ని హాస్పిటల్కో తిరిగాను, నా వల్ల కాదని ఏడుస్తున్నావా? అప్పుల మీద అప్పులు చేస్తూనే బ్రతుకుతున్నాను, నాకు బ్రతకాలని లేదని ఏడుస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెప్పుడు బలహీనుడువో, ఎప్పుడు బలహీనురాలువో అప్పుడే నువ్వు బలవంతుడవు, బలవంతురాలువి. అందరు రెండు చేతులు ఆకాశం వైపు చాపి యేసుని జ్ఞాపకం చేసుకురండి. సిలువ వేయబడిన యేసు, సమాధి చేయబడిన యేసు, తిరిగి లేచిన పునరుద్ధానుడు యేసుని జ్ఞాపకం చేసుకో. ఎక్కడ దుఃఖము, ఎక్కడ అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావో అక్కడ ఏడంతలుగా కోటగా నిన్ను చేయబోతున్నాడు, ఆశీర్వాదంగా నిలబెట్టబోతున్నాడు. ఆశీర్వాద సాక్ష్యము నీ జీవితంలో అనుగ్రహించబోతా ఉన్నాడు. క్రీస్తు యేసు నందు బలము, బలము, బలము. అయ్యా నా పాపాలు క్షమించేసయ్యా, నీ కృప నాకు కావాలి బాబా అని ప్రార్థించు. నీ కృప తప్ప ఆధారం ఏది లేదు బాబు. నీ కృపే నాకు ఆధారము. కృపనగా దైవ ప్రేమ, కృపనగా కటాక్షము,
కృపనగా దయ, ఊహించని సహాయము. ఆయన దయ నీకుంది, ఆయన ప్రేమ నిన్ను ఆవరించింది. నువ్వు పారిపోవద్దు, నువ్వు చనిపోవద్దు, ఎవరి కొరకో ఎదురు చూడద్దు. క్రీస్తు వాక్యమునందు బలము కలిగి ఉండు. క్రీస్తు యేసునందు బలవంతుడవు కమ్ము. నేను పండుకున్నప్పుడే నా ప్రాణం పోయి ఉంటే ఎంత బాగుండు. నలిగిపోతున్నావా? దేవుడి కృప నీకు తోడు. యేసు బలవంతుడు. ఆయన ఎంత బలవంతుడంటే సమాధిలో నుండి తిరిగి లేచినంత బలవంతుడు. నీ గొడ్డితనము కొట్టివేయబడును గాక, నీ రోగము కొట్టివేయబడును గాక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనాడు. ప్రార్థన చేయండి. క్రీస్తు యేసునందు బలవంతుడు కమ్ము. ఆయన ఉన్నాడని బలము తెచ్చుకో. ఆయన ఉన్నాడు, ఆయన నమ్మదగిన వాడు. చేస్తాడు ఉపకారం, తీసుకొచ్చి బయట పాడేస్తాడు. రోగము నుండి పాడేస్తాడు బయటికి, అప్పుల నుండి బయటికి తెస్తాడు. ఐశ్వర్యముతో నింపుతాడు, ఆరోగ్యముతో నింపేస్తాడు, రక్షణ ఇస్తాడు.